ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఈరోజు మోసపోవడమే కాకుండా జీవులు రోడ్డు మీద పడి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నష్టపోతున్నారు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పళ్ళూడిపోయిన ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళే. ఈరోజు ఆలగడ్డలో ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు లేని నీచ సంస్కృతి, ఎప్పుడు లేని నీచ రాజకీయాలు కళ్ళారా చూడడం జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము, మా నాయకులు కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడైనా సరే ఆలగడ్డలో ఈ విధంగా జరుగుతుంది, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఒకటో రెండో సార్లు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు మేము అడిగిన ప్రశ్నలకి, మేము అడిగిన దానికి ఒక్కదానికి కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పలేకపోయినారు. అవినీతి ఏ స్థాయిలో వీళ్ళు చేయడం మొదలు పెట్టారు అంటే, ఆఖరికి ఒక రైతు బోర్ వేసుకోవాలంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాల. ఎవరికో కాదు, ఏ నాయకులకో కాదు, స్వయాన ఎమ్మెల్యేకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఇంకా పేర్లు చెప్పకూడదు, ఇంకా 2-3 రోజులు ఉంటే ఆ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం పడుతుంది. ఎమ్మెల్యే, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆఖరికి రైతు బోర్ వేసినా కూడా కమిషన్ తీసుకుంటున్నారు. మొగుడు పిల్లల పంచాయతీ కమిషన్ తీసుకుంటున్నారు. రైతులకి నీళ్లు అందజేయాలంటే కమిషన్ తీసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటంటే ఈ రోజు ఆలగడ్డని ఈ స్థాయికి, రాజకీయాన్ని ఈ స్థాయికి దిగజార్చింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. మధ్యలో ఇంకా 2-3 బిల్డప్లు ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు ఆలగడ్డ అంటే 2 రాష్ట్ర ప్రజలకి గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు. ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని తిరిగేలాగా రాజకీయాలు ఇక్కడ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత నిజంగా అంటే రాక్షస పరిపాలన, ఎంత సాడిజం అంటే, ఎంత సైకోయిజం అంటే, ముఖ్యమంత్రిని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేది, ఈయన ఇంకొక 10 మందిని తయారు చేస్తున్నాడు నియోజకవర్గంలో. తప్పుడు కేసులు పెట్టి, ఇదే రుద్రవరం మండలంలో తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను జైల్లో పెట్టి కొట్టించి, ఆ కొట్టిస్తున్నప్పుడు వీడియో తీసి ఎమ్మెల్యేకి పంపించినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎంత సాడిజం అంటే అదొక ఆనందం. పక్కనోడు ఇబ్బంది పడుతున్నాడంటే ఒక ఆనందం, పక్కనోడి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారంటే అదొక సంతోషం. వీళ్ళేదో సాధించినట్టు. అధికారులను పక్కన పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి, ఎమ్మెల్యే ఒక్కడే ఊర్లో తిరగమని చెప్పండి, చీపురు కట్ట తిరిగేసి తంతారని చెప్పి కూడా సందర్భంగా ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నాం. ఏ గ్రామంకి వెళ్ళినా రోడ్లు లేవు. గతంలో మేమేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ఒక్క రోడ్డైనా, ఒక్క ఇల్లైనా, పెన్షన్ అయినా ఏమైనా చేపించగలిగినారా? రుద్రవరంకి ఏమన్నా స్పెషల్ గా మీరు ఏమన్నా నిధులు తీసుకురాగలిగినారా? మీ ఇంటికి నిధులు వచ్చినాయి, మీ నాయకులకి నిధులు వచ్చినాయి, మీ జోబులు నింపుకున్నారు. ప్రజలను ఏ ఒక్కరైనా పట్టించుకున్నారా? రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు. ఎవడైనా ఎక్కువ దాని గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇంకా నా మీద కేసు పెట్టడానికి ఎవడైనా వస్తే ఇంకా వాడిని కుర్చీ వేసి, వాడికి దండలేసి మరీ స్వాగతం పలుకుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మొన్న చూస్తున్నారు కదా, లోకేష్ అన్న గారు ఒక రెడ్ బుక్ అనే ఒకటి చేతిలో పట్టుకున్నారు. అధికారులు తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారి పేరు రాసుకున్నాడు. ఈడ ఆలగడ్డలో ప్రతి ఒక్క మండలంలో రెడ్ బుక్ పెడుతున్నాను. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అధికారి తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది.
ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు, ప్రజల కోసం ఉండాల్సిన నాయకులు, ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు కేవలము వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం, వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇబ్బంది పడతారు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎస్ఏలు వీడియోలు తీసి ఎమ్మెల్యేకి పంపించి ఆనందపడినారో ఆ ఎస్ఏలు సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మొన్న చందలూరు పోయినా, నేను మళ్ళీ చెప్తున్నా, చందలూరు గ్రామంకి నేను పోయినప్పుడు దాదాపుగా 60-70 మంది రైతులు ప్రతి ఒక్క ఇంటి దగ్గర నన్ను ఆపేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా మాకు రావాల్సిన నీళ్లు ఎరుగుదిన్నెలో నీళ్లు ఆపేసి చేపలు పట్టుకున్నారని ప్రతి ఒక్క రైతు నాకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యేని మేము ప్రశ్నిస్తే వాళ్ళ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎమ్మెల్యేకి ధైర్యం లేదా? ఎమ్మెల్యేకి ధైర్యం లేదా? ఒక సాక్షిని పెట్టుకుని ఒక సాక్షి పేపర్ కి, సాక్షి టీవీకి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారా? మిగతా పేపర్లకి, మిగతా ఛానల్ కి ఇవ్వరా? ఒకసారి ఇచ్చి చూడండి. మీరు వెళ్లే ప్రతి ఒక్క కార్యక్రమం ఒక సాక్షి తప్ప ఎక్కడన్నా వస్తుందా? ఎవరైనా పిలుచుకోగలుగుతున్నారా? ఏమీ లేదు. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, చందలూరు, మందలూరు, మాచినేనిపల్లె గ్రామాలకి రావాల్సిన నీళ్లు ఎరుగుడు దిన్నెలో మీరు ఆపినారా లేదా? ఆపి ఆ నీళ్ళల్లో మీరు చెరువులు నింపుకొని దాంట్లో చేపలు పెట్టుకున్నారా లేదా? వ్యాపారం చేస్తున్నారా లేదా? అదే రైతుల దగ్గర నుంచి మాకు నీళ్లు కావాలని అడిగిన రైతులని ప్రతి ఒక్క రైతు చందాలు వేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి, అప్పుడే రైతులకు నీరు వదులుతామని చెప్పినారా లేదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. కాదని అహోబిలం నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి వాళ్ళ కుటుంబ సభ్యులని. చేయగలుగుతారా మీరే? పని చేయలేరు. అంతేకాకుండా ఈరోజు ఇంకోటి, రసూల్ అనే వ్యక్తి ఎరుగుడు దిన్నెలో ఒక మైనారిటీ వ్యక్తి మీ కుటుంబ సభ్యులను ఎదిరించాడని చెప్పి మీ ముందరే చేయి చేసుకున్నారా లేదా? మీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ముందరే రసూల్ అనే వ్యక్తిని మీ ఎమ్మెల్యే ముందరే చేయి చేసుకుంటే ఎమ్మెల్యే నోరన్నా తెరిచినారా? ఆ వ్యక్తిని, ఆ రసూల్ అనే వ్యక్తిని, వాళ్ళ కుటుంబ సభ్యులని అందరూ కూడా ఈ ఎరుగుడు దిన్నెలో ఉండకూడదని గ్రామం నుంచి వాళ్ళ ఇంటికి తాళం వేసి పంపించేశారా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఎరుగుడు దిన్నెకి రావాలంటే పర్మిషన్ తీసుకుంటున్నారు, భంగపోతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు దయచేసి అవకాశం ఇవ్వండి, నేను వస్తానని చెప్పి మిమ్మల్ని భంగపోతున్నాడా లేదా? రసూల్ అనే వ్యక్తిని మీ ఎరుగుడు దిన్నె నుంచి మీరు పంపించేశారా లేదా? గ్రామంలో లేకుండా చేస్తారా? ఏ కాలంలో ఉంటున్నాం మనము? ఏ కాలంలో ఉంటున్నాం? ఒక వ్యక్తిని గ్రామం నుంచి వెళ్ళిపోమని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు రౌడీజం, ఎవరైనా మీకు తిరగబడితే వాళ్ళ మీద రౌడీలను పంపించి మీరు కొట్టిస్తారా? కేసులు పెట్టిస్తారా? ఎన్ని రోజులు చేస్తారు ఈ అరాచకాలు? రేపు పొద్దున వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లెక్కకి లెక్క చెప్తాము, ప్రతి ఒక్క తప్పుడు కేసుకి సమాధానం చెప్తామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎంత అరాచకాలు చేస్తున్నారు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు ఏం చెప్పింది? ఆయన ఏ ఒక్క తప్పు చేయలేదు, రూపాయి అవినీతి కార్యక్రమం చేయలేదు, ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. 53 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని. ఒక రూపాయి అవినీతి కార్యక్రమం చేశారని ఎక్కడైనా నిరూపించగలిగినారా? ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం కక్ష సాధించడానికి మాత్రమే మీరు అధికారంలోకి వచ్చినారు. ప్రజల కోసం రాలేదు. తెలుగంగ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? గంగుల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్లి రైతులు అడిగినారు, మాకు నీళ్లు రావట్లేదంటే ఆకాశం వైపు చూపించి అదిగో వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు నీళ్లు వాడుకోండి అని మాట్లాడతాడు. దానికి నేను సలహా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రైతులు నా దగ్గరకు వచ్చినప్పుడు 500 మంది రైతులను తీసుకొని పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని నీళ్లు ఇప్పించామా లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. మీ వాళ్ళని అడగండి. ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారం పార్టీలో ఉన్నాం, పనిచేసేది మేమే. మళ్ళీ మేము ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము, ఇంకా మాయమాటలు చెప్పడానికి మళ్ళీ ఎన్నికల టైం వచ్చినాయి కాబట్టి మాయమాటలు చెప్పడానికి మళ్ళీ మీ ముందరికి వస్తారు. కొత్త కొత్త పథకాలు చెప్తారు, కొత్త కొత్త అబద్ధాలు చెప్తారు, అవాస్తవాలు చెప్తారు.
మళ్ళీ తలల మీద చేతులు పెడతారు, ముద్దులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతారు. మీకు ఇక్కడ స్థానికంగా మీకు ఇల్లు రాకపోతే, రోడ్లు లేకపోతే, మీకు ఇబ్బంది వస్తే పలికేది మేము, పనిచేసేది మేము, మీకోసం ఎంత దూరమైనా సరే వెళ్లి పోరాటం చేసేది మేము. అందుకే ఈసారి మీకు పనిచేసే వాళ్ళకు ఓట్లేయండి, మీకోసం మీకు పలికే వాళ్ళకు ఓట్లేయండి. అంతేగాని మీ దగ్గర నుంచి ఆస్తులు లాక్కొని జోబులు నింపుకునే వాళ్ళకి ఓట్లేస్తే మళ్ళీ మన రాష్ట్రము 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తెచ్చినాడు. ఎవరికైనా భూములు ఇబ్బంది ఉంటే చిన్న స్థాయి రైతులకి భూమి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవరి దగ్గర పోతాం? అధికారుల దగ్గర పోతాం. అవునా కదా? అధికారులు తప్పు చేశారు, అధికారులు పలకట్లేదంటే ఎవరి దగ్గర పోతాం? కోర్టుకు పోతాం. అవునా కదా? కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కొత్త చట్టం ఏంటంటే అధికారులే నిర్ణయిస్తారు నీకు ఎంత భూమి ఉంది అని. మీరు కోర్టుకు పోవడానికి కూడా అవకాశం లేదంట. అంటే ఎమ్మెల్యేలు రేపొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చెప్తే అదే జరుగుతుందంట. మీరు కోర్టుకు పోవడానికి కూడా అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తీసుకొచ్చినారు. రీసర్వే అని చెప్పి అన్ని ఊళ్ళలో తిరుగుతున్నారా లేదా? రీసర్వే మిట్టపల్లి వాళ్ళని చూసిన మిట్టపల్లి గ్రామంలో దాదాపుగా 20 ఎకరాలు ఉన్న గత తాత ముత్తాతల కాలం నుంచి 20 ఎకరాలు ఉన్నాయంట. ఈ రీసర్వే చేసిన తర్వాత, కొత్తగా సర్వే చేసిన తర్వాత 2 ఎకరాలే బయటపడినాయంట. మిగతా 18 ఎకరాలు ఎక్కడ పోయినాయంటే ప్రభుత్వం జోబులోకి పోయినాయి. ఎట్లా కాజేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ 20 ఎకరాల నుంచి 2 ఎకరాలు తగ్గించేసి మిగతా 18 ఎకరాలు ఏదైతే ఉందో అది తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. మీ భూమిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఆ అప్పు భారం కూడా మన మీద పెడుతున్నాడు. చెత్తకి పని, బయటికి వస్తే పని, ఇట్లా ప్రతి ఒక్క దాన్ని కూడా పని పెంచుకుంటూ పోతున్నాడు. ఆఖరికి రేపు పొద్దున ఊపిరి పీల్చుకోవాలంటే కూడా పనులు వేసేటట్టుగా ఉన్నారు ఈ ప్రభుత్వం. అందుకే దయచేసి ప్రజలందరూ కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, రైతుకి భరోసా ఉంటుంది, మహిళలకి భద్రత ఉంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు జన సైనికులు కూడా ఈరోజు బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి ముఖ్యమైన కారణం ఈ రాష్ట్రం బాగుపడాలని. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటికి వచ్చిన వెంటనే ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఆయన పార్టీకి ఎన్ని సీట్లు, ఆయనకి ఏం పదవి, ఏది కూడా ఆలోచించకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము అందరం కూడా ఏకం అవ్వాలని చెప్పి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది, మేమందరం కలిసి పోటీ చేస్తామని చెప్పి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఏ గ్రామంకి వెళ్ళిన జన సైనికులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా బయటికి వచ్చి అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటాను, తెలుగుదేశం పార్టీ జన సైనికులు అందరం కూడా కలిసి పనిచేసి మళ్ళీ రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వం తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.